ఈరోజు మన మహిళాపట్నంలో సంస్కార్ స్కూల్ యాన్యువల్ డే ప్రోగ్రాంకు వచ్చేసిన మా చిన్నారి బాలికలు అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్ తల్లిదండ్రులు వేదిక మీద ఉన్న సంస్కార స్కూల్ ఎంపీ గారు అదేవిధంగా ప్రిన్సిపల్ గారు ప్రకాష్ సార్ గారు అదేవిధంగా నాతోని వచ్చేసిన పాలూరు మండల్ పార్టీ మాజీ అధ్యక్షులు చిన్నారెడ్డి గారు, వెంకటరావు గారు, మహిళాపట్నం భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మల్లేష్ గారు, అదేవిధంగా నిజామాబాద్ నుంచి వచ్చేసిన మోటివేషన్ చేసే సార్ గారు, పండరి గారు, అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. మనమందరం భారతీయులే, మన భారతదేశంలో ఉంటాము. దానికోసం అందరు కలిసి ఒకసారి మన మాతా పేరు తీసుకునే అవసరం ఉందని భారత్ మాతాకి భారత్ మాతాకి ఈ దేశంలో ఉంటాం. ఈ దేశం అమ్మ పేరు తీసుకునే అవసరమని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. సంస్కార్ స్కూల్ గత 12 సంవత్సరాల నుంచి ఇక్కడ బైసలో ప్రైమరీ స్కూల్ నడిపిస్తారు. ఎన్ని ఆటంకులు వచ్చినా కూడా ఆయనకు నేను ధైర్యం ఇస్తూ ద డే విల్ కమ్, ఒక రోజు మంచి రోజు వస్తుంది, మీరు ఆధారంగా పడకుండ్రి, గట్టిగా ఉన్నది అని చెప్పడంతో ఈరోజు సంస్కార్ స్కూల్ ఒక మంచి పేరు విశాఖపట్నంలో వచ్చిన ఆ యజమానికి నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఉపాధ్యాయ బృందాలు వాళ్ళకు కూడా నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఇప్పుడు అమ్మ పిల్లగాళ్ళ పేరెంట్స్ చాలా వచ్చారు. నేను ఒకటే పేరెంట్స్కు చెప్తాను, పిల్లగాళ్ళకు సెల్ ఫోన్ ఇవ్వకుండే, సోషల్ మీడియాలో ఏం నడుస్తుంది అబద్ధం చూపించకుంది. అదేవిధంగా ఏదైతే పేరు సంస్కారం ఉంది, పిల్లగాళ్ళకు సంస్కారం నేర్పండి. బడి స్కూల్లో టీచింగ్ చెప్పుడు వేరే, టీచింగ్ చెప్పిన తర్వాత కూడా పిల్లగాళ్ళకు సంస్కారం నేర్పుడు కంపల్సరీ. భారతీయ సంస్కృతి పాశ్చాత్య సంస్కృతి మనకు అవసరం లేదు. భారతీయ సంస్కృతి ఏదైతే మర్యాద ఉంటుంది, పెద్దవాళ్ళకు గౌరవం ఇచ్చాలా, నాయన అమ్మకు గౌరవం ఇవ్వాలా, లెక్చరర్కు టీచర్స్కు మన నేర్పిన గురువులకు గౌరవం ఇవ్వాలా అనేది ఒక సంస్కారం ఏదైతే ఉంది అది కంపల్సరీ నేర్పాలని నేను పేరెంట్స్కు నా తరఫున వినతి చేస్తున్నాను. ఇంకొక మాట అంటే, పిల్లగాళ్ళు ఏ సబ్జెక్టు నేర్పుతారు, పిల్లగాళ్ళకు ఏ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉంటుంది ఆ సబ్జెక్ట్ మీదనే మోటివేట్ చేయండి. మీకు డాక్టర్ కావాలా, ఇంజనీర్ కావాలా, సైంటిస్ట్ కావాలా అనేది పిల్లగాళ్ళకు ఒత్తిడి చేయవద్దు. ఒత్తిడి చేస్తే వాళ్ళ మైండ్ అప్సెట్ అయ్యి వేరే రకాల పోతారని మీకు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను.